హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. సో డీసీ గ్రౌండ్లో అంటే డీసీ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది కేకేఆర్తో. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు చూద్దాం. సో యాజ్ యూజువల్గా అండి, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు, మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి క్రికెట్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. ఈ క్రికెట్ బెట్టింగ్స్లు కానీ ఇంకేమైనా బెట్టింగ్స్లు కానీ మీ జీవితాలను మీ కుటుంబాలను నాశనం చేస్తాయి. దయచేసి ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. సో డీసీ వర్సెస్ కేకేఆర్లో ఈరోజు జరగబోయే మ్యాచ్లో డీసీలో ప్లేయింగ్ 11 ఎవరుంటారు అంటే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టాక్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, డూప్లిసెస్, ముఖేష్ కుమార్, విప్రాజ్ నికమ్, చమీరా. సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో ఎవరైతే ఆడారో, లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీతో ఓడిపోవడం జరిగింది డీసీ. సో దాంట్లో ఎవరైతే ఆడారో సేమ్ టీం ఉండే అవకాశం ఉంది. మార్పులు చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో నెక్స్ట్ కేకేఆర్ స్క్వాడ్. కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఉండే అది మ్యాచ్ రద్దయింది వర్షం కారణంగా. సో ఆ రోజు కొన్ని మార్పులు చేశారు. ఆ రోజు పావెల్ని తీసుకోవడం జరిగింది, చేతన్ సకారియాని తీసుకోవడం జరిగింది. సో చూద్దాం ఈరోజు మ్యాచ్లో ఎవరు ఉంటారో. సో సేమ్ అదే టీంతో వెళ్తారో చూద్దాం మరి. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి అజింక్య రహానే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్, అర్బాజ్ను తీసుకోవడం జరిగింది. అర్బాజ్ ఆడొచ్చు. రఘువంశీ కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచినట్టున్నారు. వైభవ్ అరోరా, పావెల్, చేతన్ సకారియా. సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం ప్లేయింగ్ లెవెన్లో ఎవరుంటారు. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారు అంటే 55% డీసీకి ఇస్తానండి. ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉండొచ్చు. అలాగే కేకేఆర్ తన స్థానాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలని చెప్పి కేకేఆర్ కూడా 2 పాయింట్స్ కోసం ఆడొచ్చు. కానీ హోమ్ గ్రౌండ్ కాబట్టి డీసీ గెలవచ్చు అని అనుకుంటున్నాను. 55% డీసీకి ఇస్తాను, కేకేఆర్కు 45% ఇస్తాను. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. సో మీరేమనుకుంటున్నారు, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారు? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో, ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కేకేఆర్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో నా ప్రిడిక్షన్ ప్రకారం డీసీ వర్సెస్ కేకేఆర్లో జరగబోతున్న ఈ మ్యాచ్లో డీసీ 55% గెలుస్తుంది, 45% కేకేఆర్. అంటే మ్యాచ్ గెలిచేది ఎవరంటే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్. ఎవరు? ఢిల్లీ క్యాపిటల్స్. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. సో మీ ప్రిడిక్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో యాజ్ యూజువల్గా వీడియో ఎండుకు వచ్చాను కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కంటెంట్ని కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని మిగతా వాళ్ళకు షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.